సొంత అత్తింట్లో అల్లుడు చోరీ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బయ్యారం మండలం సంతూలాల్పోడు గ్రామానికి చెందిన గోలి వెంకటేశ్వర్లు 3 రోజుల క్రితం ఖమ్మం వెళ్లారు. 4వ రోజు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న బ్యాగ్లో పెట్టిన 2 తులాల బంగారం మాయం కావడంతో ఆందోళన చెంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న తెల్లవారుజామున బాధితుడి అల్లుడు ఇంటి ఆవరణలో అనుమానాస్పదంగా తిరగడంతో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో తానే దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు అల్లుడు. మా చెల్లెళ్ళ ఇంటికాడ మా మనవడు పుట్టిన రోజు అయితే వెళ్ళినాక 2వ రోజు నా కొడుకు వచ్చి పండుకున్నాడు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చింది. ఇక మళ్ళీ 3వ రోజు వచ్చేసింది. సాయంత్రం పూట 4ంటికి వచ్చి చూస్తే తలుపులు తాళాలు వేసిలేవు. తాళ్ళ బుర్రగిన కోసి ఉన్నది. ఇంట్లో ఏమన్నా పోయినాయేమని చూస్తే బీరో గినక అన్నీ బాగానే ఉంది. మరి ఆడుండి చిన్నగా నువ్వు తాళం వేయలేదని నేను అడిగితే నా కొడుకు అన్నాడు కదా, అమ్మ నేను తాళం వేసిన డాడీ మీరు తాళసి ఆడుంటుంది తాళ్ళ బుర్ర ఉంటుంది అని అన్నాడు. అని అంటే నేను పోయి ఆ తాళ్ళ బుర్ర తాళసేయి మా ఆయన చూస్తే ఆడలేదు. బుర్ర ఏమున్నది తాళ్ళ చేతులు ఏమున్నాయి తిప్పేయి కానీ బుర్ర లేదని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే పోయి ఆ కేసీఆర్ గిఫ్ట్లు అమ్మ నా నక్లీస్ తాడు ఉంటుంది డబ్బులు ఉంటాయి అన్నది. పోయి చూస్తే ఏమున్నది బ్యాగ్ తెచ్చి ఇక్కడ వేసి చూస్తే నక్లీస్ తాగలేదు. ఇక వాళ్ళు వచ్చారు. ఎమ్మటే నా కొడుకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఎంక్వైరీ చేసుకోరు. 5ంటికి లేచి చూస్తే కుర్చీ కింద పడి ఉన్నాయి.